హాయ్, మీ అందరికీ సాదర స్వాగతం. ఈ సెషన్లో మనం సింగిల్ మరియు డబుల్ సోలనాయిడ్ వాల్వ్తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ కంట్రోల్ కొరకు ఒక సర్క్యూట్ని ఎలా నిర్మించాలి అనేది నేర్చుకుంటాం. ఈ సెషన్ చివరిలో మీరు సోలనాయిడ్ వాల్వ్ల ఉద్దేశం మరియు నిర్మాణాత్మక వివరాలను తెలుసుకోగలుగుతారు. అలాగే ట్రైనర్ బోర్డ్పై సర్క్యూట్ని అసెంబుల్ చేయవచ్చు. అలాగే సర్క్యూట్ పనితీరుని తనిఖీ చేయవచ్చు. ఎలక్ట్రో న్యూమాటిక్ కంట్రోల్లో న్యూమాటిక్ పవర్ సిస్టమ్లను ఆపరేట్ చేసే ఎలక్ట్రికల్ కంట్రోల్ సిస్టమ్లు ఉంటాయి. ఈ సోలనాయిడ్ వాల్వుల్లో విద్యుత్ మరియు న్యూమాటిక్ సిస్టమ్ల మధ్య ఇంటర్ఫేస్ గా ఉపయోగిస్తారు. స్విచ్ల వంటి పరికరాలను ఫీడ్బ్యాక్ ఎలిమెంట్స్ గా ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ గా యాక్టివేటెడ్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వులు ఎలక్ట్రో న్యూమాటిక్ కంట్రోల్ యొక్క రెండు భాగాల మధ్య ఇంటర్ఫేస్ ను ఏర్పరుస్తాయి. ఎలక్ట్రికల్ యాక్చువేటెడ్ DCVల అత్యంత ముఖ్యమైన విధులు ఎయిర్ సప్లైని ఆన్ లేదా ఆఫ్ చేయడం, సిలిండర్ డ్రైవ్ల ఎక్స్టెన్షన్ మరియు ఉపసంహరణ, సోలనాయిడ్ల సహాయంతో ఎలక్ట్రికల్ గా యాక్టివేటెడ్ డైరెక్షనల్ కంట్రోల్ వాల్వ్లు మార్చబడతాయి. సోలనాయిడ్ రిలే కాయిల్ లాంటిది. ఇది శక్తివంతమైనప్పుడు ఇది సాధారణ వాల్వ్ హ్యాండ్ లివర్ ను ఆన్ చేసినట్లుగానే వాల్వ్ ను ఆన్ చేస్తుంది. వీటిని సింగిల్ మరియు డబుల్ సోలనాయిడ్ వాల్వ్లు అని రెండు గ్రూపులుగా విభజించవచ్చు. సింగిల్ సోలనాయిడ్ వాల్వ్ ను స్ప్రింగ్ రిటర్న్ వాల్వ్లు అని కూడా అంటారు. సోలనాయిడ్ గుండా విద్యుత్ ప్రవహించేంత వరకు మాత్రమే ఇది యాక్చువేటెడ్ పొజిషన్ లో ఉంటుంది. సోలనాయిడ్ గుండా విద్యుత్ ప్రవహించనప్పుడు కూడా డబుల్ సోలనాయిడ్ వాల్వ్లు చివరి స్విచ్డ్ స్థానాన్ని నిలుపుకుంటాయి. ప్రారంభ స్థితిలో విద్యుత్ యాక్చువేటెడ్ DCVల అన్ని సోలనాయిడ్లు డీ ఎనర్జెటిక్ చేయబడతాయి మరియు సోలనాయిడ్లు ఇనాక్టివ్ గా ఉంటాయి. డబుల్ వాల్వ్ కు స్పష్టమైన ప్రారంభ స్థానం లేదు, ఎందుకంటే దీనికి రిటర్న్ స్ప్రింగ్ ఉండదు. మీ అవగాహన కోసం సోలనాయిడ్ల కోసం సంభావ్య వోల్టేజెస్ స్థాయిలు స్క్రీన్ మీద ప్రదర్శించబడుతుంది. సాధారణ మరియు యాక్చువేటెడ్ పొజిషన్స్ లో 3-పోర్ట్ 2-వే సింగిల్ సోలనాయిడ్ వాల్వ్ క్రాస్ సెక్షన్ వీక్షణ ఇక్కడ ఉంది. సాధారణ స్థితిలో కాయిల్ కు రేటెడ్ వోల్టేజ్ వర్తించినప్పుడు పోర్ట్ 1 బ్లాక్ చేయబడుతుంది మరియు పోర్ట్ 2 బ్యాక్ స్లాట్ ద్వారా పోర్ట్ 3 కు కనెక్ట్ చేయబడుతుంది. ఆర్మేచర్ కాయిల్ యొక్క మధ్య వైపు లాగబడుతుంది మరియు ఈ ప్రక్రియలో ఆర్మేచర్ వాల్వ్ సీట్ నుండి దూరంగా ఎత్తబడుతుంది. కంప్రెస్ చేసిన గాలి ఇప్పుడు పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2 కు ప్రవహిస్తుంది మరియు పోర్ట్ 3 బ్లాక్ చేయబడుతుంది. కాయిల్ కు వోల్టేజ్ తొలగించినప్పుడు వాల్వ్ దాని సాధారణ స్థానానికి తిరిగి వస్తుంది. 2-పోర్ట్ 2-వే సోలనాయిడ్ ఆపరేటెడ్ వాల్వ్ ఇక్కడ ప్రదర్శించబడింది. సాధారణ మరియు యాక్చువేటెడ్ పొజిషన్స్ లో 5-పోర్ట్ 2-వే సింగిల్ సోలనాయిడ్ వాల్వ్ క్రాస్ సెక్షనల్ వీక్షణ ఇక్కడ ఉంది. సాధారణ పొజిషన్ లో పోర్ట్ 1 పోర్ట్ 2 కు కనెక్ట్ చేయబడుతుంది. పోర్ట్ 4 పోర్ట్ 5 కు కనెక్ట్ చేయబడుతుంది. మరియు పోర్ట్ 3 బ్లాక్ చేయబడుతుంది. కాయిల్ 14 కు రేటెడ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు వాల్వ్ అంతర్గత పైలట్ వాల్వ్ ద్వారా యాక్టివేట్ చేయబడుతుంది. యాక్చువేటెడ్ పొజిషన్ లో పోర్ట్ 1 పోర్ట్ 4 కు, పోర్ట్ 2 పోర్ట్ 3 కి, పోర్ట్ 5 బ్లాక్ చేయబడుతుంది. ఆర్మేచర్ కాయిల్ కు వోల్టేజీని తొలగించినప్పుడు వాల్వ్ సాధారణ స్థితికి తిరిగి వస్తుంది. ఈ రకమైన వాల్వ్ సాధారణంగా డబుల్ యాక్టింగ్ సిలిండర్ ను నియంత్రించడానికి ఫైనల్ వాల్వ్ గా ఉపయోగించబడుతుంది.
సాధారణ మరియు యాక్చువేటెడ్ పొజిషన్స్ లో 5 పోర్ట్ 2-వే డబుల్ సోలనాయిడ్ వాల్వ్ క్రాస్ సెక్షనల్ వీక్షణ ఇక్కడ ఉంది. కాయిల్ 14 కు రేటెడ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు వాల్వ్ పోర్ట్ 1, పోర్ట్ 4 కు కనెక్ట్ చేయబడుతుంది. పోర్ట్ 2 పోర్ట్ 3 కి కనెక్ట్ చేయబడుతుంది మరియు పోర్ట్ 5 బ్లాక్ చేయబడుతుంది. కాయిల్ 12 కు రేటెడ్ వోల్టేజీని అప్లై చేసినప్పుడు వాల్వ్ పోర్ట్ 1, పోర్ట్ 2 కు కనెక్ట్ చేయబడుతుంది. పోర్ట్ 4 పోర్ట్ 5 కి కనెక్ట్ చేయబడుతుంది మరియు పోర్ట్ 3 బ్లాక్ చేయబడుతుంది. వివిధ సోలనాయిడ్ పైలట్ యాక్చువేటెడ్ వాల్వ్ల సింబల్స్ ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. సర్క్యూట్ డయాగ్రామ్ నిర్మించడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మీకు డబుల్ యాక్టింగ్ సిలిండర్, 5 పోర్ట్ 2-వే DC డబుల్ సోలనాయిడ్ వాల్వ్, షట్ ఆఫ్ వాల్వ్, FRL యూనిట్, న్యూమాటిక్ పవర్ సోర్స్, పుష్ బటన్ మరియు రిలే అవసరం. ఇవ్వబడ్డ టూల్స్ ఉపయోగించి డబుల్ సోలనాయిడ్ వాల్వ్ తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ పరోక్ష నియంత్రణ కొరకు సర్క్యూట్ ను నిర్మించడానికి ప్రయత్నించండి. చూపించిన విధంగా ఎలక్ట్రో న్యూమాటిక్ సర్క్యూట్ ని కనెక్ట్ చేయండి. అన్ని భాగాలు ఒకదానితో ఒకటి గట్టిగా కనెక్ట్ చేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి. పవర్ సప్లైని స్విచ్ ఆన్ చేయండి మరియు సర్వీస్ యూనిట్ ని తెరవండి. సోలనాయిడ్ వాల్వ్ల ద్వారా గాలి ప్రవాహాన్ని సర్దుబాటు చేయండి. సిలిండర్ కు ఏమి జరుగుతుందో చూడటానికి పుష్ బటన్ స్విచ్లు PB1 మరియు PB2 నొక్కండి. డబుల్ సోలనాయిడ్ వాల్వ్ తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ డైరెక్ట్ కంట్రోల్ కొరకు సర్క్యూట్ ను నిర్మించడానికి ప్రయత్నించండి. చూపించిన విధంగా ఎలక్ట్రో న్యూమాటిక్ సర్క్యూట్ ని కనెక్ట్ చేయండి. అన్ని భాగాలు ఒకదానితో ఒకటి గట్టిగా కనెక్ట్ చేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి. పవర్ సప్లైని స్విచ్ ఆన్ చేయండి మరియు సర్వీస్ యూనిట్ ని తెరవండి. సోలనాయిడ్ వాల్వ్ల ద్వారా గాలి ప్రవాహాన్ని సర్దుబాటు చేయండి. సిలిండర్ కు ఏమి జరుగుతుందో చూడడానికి పుష్ బటన్ స్విచ్లు PB1 మరియు PB2 నొక్కండి. ఒకే సోలనాయిడ్ వాల్వ్ తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ యొక్క ఇండైరెక్ట్ కంట్రోల్ కొరకు ఒక సర్క్యూట్ ను నిర్మించండి. చూపించిన విధంగా ఎలక్ట్రో న్యూమాటిక్ సర్క్యూట్ ని కనెక్ట్ చేయండి. అన్ని భాగాలు ఒకదానితో ఒకటి గట్టిగా కనెక్ట్ చేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి. పవర్ సప్లైని స్విచ్ ఆన్ చేయండి మరియు సర్వీస్ యూనిట్ ని తెరవండి. సోలనాయిడ్ వాల్వ్ ద్వారా ఎయిర్ ఫ్లోను సర్దుబాటు చేయండి. సిలిండర్ కు ఏమి జరుగుతుందో చూడటానికి పుష్ బటన్ స్విచ్లు PB1 ని ప్రెస్ చేయండి. ఒకే సోలనాయిడ్ వాల్వ్ తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ యొక్క డైరెక్ట్ కంట్రోల్ కొరకు ఒక సర్క్యూట్ ను నిర్మించండి. చూపించిన విధంగా ఎలక్ట్రో న్యూమాటిక్ సర్క్యూట్ ని కనెక్ట్ చేయండి. అన్ని భాగాలు ఒకదానితో ఒకటి గట్టిగా కనెక్ట్ చేయబడ్డాయో లేదో తనిఖీ చేయండి. పవర్ సప్లైని స్విచ్ ఆన్ చేయండి మరియు సర్వీస్ యూనిట్ ని తెరవండి. సోలనాయిడ్ వాల్వ్ ద్వారా ఎయిర్ ఫ్లోను సర్దుబాటు చేయండి. సిలిండర్ కు ఏమి జరుగుతుందో చూడటానికి పుష్ బటన్ స్విచ్లు PB1 ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు ఇవ్వబడ్డ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఒక సర్క్యూట్ ని అసెంబుల్ చేయడానికి మీరు మొదట ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేపట్టాలి. మొదట ఆపరేటింగ్ ప్రెషర్ P ని 50 బార్ 1-వే థ్రోటిల్ వాల్వ్ మరియు పొజిషన్ 2 గా సెట్ చేయండి. ఇవ్వబడ్డ టాస్క్ల ఆధారంగా మీరు సర్క్యూట్లను నిర్మించిన తర్వాత ఫ్లో మార్గాలు, ఆపరేటింగ్ పొజిషన్లు, ప్రెషర్ PO2 మరియు PO3 మరియు ఫోర్స్ F1, F2 మరియు డెల్టా F లను నమోదు చేయండి. స్క్రీన్లో చూపించిన టేబుల్స్ లో సూచించిన విధంగా రీడింగ్లు స్థిరమైన గాలి పీడనం వద్ద నమోదు చేయబడతాయి మరియు చివరగా ఆ వివరాల యొక్క బేస్ నుండి న్యూమాటిక్ సర్క్యూట్ పనితీరును మనం తెలుసుకోవచ్చు.
మీరు అనుసరించాల్సిన కొన్ని భద్రతా చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఆదేశించినప్పుడు మాత్రమే పవర్ యూనిట్ ని స్విచ్ ఆన్ చేయండి. నిలబడే ప్రాంతం సురక్షితంగా ఉన్నట్లుగా ధృవీకరించుకోండి. ఏదైనా ఆయిల్ను ఒలకపోయవద్దు. నూనె చేతులతో పని చేయవద్దు. డీప్రెషరైజ్ చేసినప్పుడు మాత్రమే ఫాల్ట్ ఫైండింగ్ మరియు విప్పదీయడాన్ని చేయాలి. మనమిప్పుడు సింగిల్ మరియు డబుల్ సోలనాయిడ్ వాల్వ్తో డబుల్ యాక్టింగ్ న్యూమాటిక్ సిలిండర్ యొక్క డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ కంట్రోల్ కొరకు ఒక సర్క్యూట్ నిర్మించడం అనే అంశం ముగింపుకు చేరుకున్నాం. మీరిప్పుడు సోలనాయిడ్ వాల్వ్ల ఉద్దేశం మరియు నిర్మాణాత్మక వివరాలను తెలుసుకున్నారు. అలాగే ట్రైనర్ బోర్డ్పై సర్క్యూట్ని అసెంబుల్ చేయవచ్చు మరియు సర్క్యూట్ పనితీరుని తనిఖీ చేయగలరు.